అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోలపల్లి ఈశ్వర్ గారు రచించిన పిచ్చి తగ్గింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రెండు చేతుల్లోనూ రెండు పెద్ద పెద్ద సూట్ కేసులతో ముందుగా గుమ్మంలో గురునాథం ప్రత్యక్షమయ్యాడు. అతని వెనుక శేషుమాంబ, ఆమె చేతిలో ఓ మీడియం సైజు సూట్ కేసు. ఆ వెనుక వాళ్ళ సంతానం 9 ఏళ్ల బబ్లుగాడు, 7 ఏళ్ల టింకుగాడు, 5 ఏళ్ల బుజ్జి. హాల్లో సోఫాలో కూర్చొని పుట్టబోయే బిడ్డడి కోసం ఊలుతో స్వెట్టర్లల్లుతున్న ఊర్మిళ వాళ్ళందర్నీ చూసి ముఖం నిండా సంతోషాన్ని పులుముకుంది. వచ్చేశారా, రండి రండి, బావున్నారా అందరూ అంటూ సోఫాలోంచి లేచి ఆనందంగా వాళ్ళకి ఎదురేగి ఆహ్వానించింది. అంతలోనే సడన్ గా ఏదో గుర్తొచ్చిన దానికి మళ్ళే కొంగుతో కళ్ళొత్తుకుంది. ఏంటమ్మా, ఏమైంది? ఏంటుర్రు, ఏమైంది? ఆ దంపతులిద్దరూ రవ్వంత ఆందోళనగా అడిగారు. అంతా నా కర్మ బావగారు, కాసేపు ఆగితే మీకే తెలుస్తుంది అనేసి, ఏవండి ఎవరొచ్చారో చూడండి అని గట్టిగా ఓ కేక వేసింది బాత్రూంలో ఉన్న భర్తను ఉద్దేశించి. ఆ మీదట నా పిచ్చిగాని ఆయనకు అర్థమవ్వద్దు అంది తనలో తానే గొనుక్కుంటున్నట్లుగా. అదేంటమ్మా అలా అంటున్నావు అన్నాడు గురునాథం ఆశ్చర్యంగా. అంతా నా కర్మ బావగారు అంటూ మరోమారు కొంగుతో కళ్ళొత్తుకుంది ఊర్మిళ. ఏమైంది ఉర్రు, ఎందుకు మాటమాటికి ఇలా కంటతడి పెట్టుకుంటున్నావు? శేషమాంబ అడిగింది ఆందోళనగా. నా బ్రతుక్కి ఇంక మిగిలింది ఈ కన్నీళ్లేనక్కా అని ఊర్మిళ ఇంకా ఏదో చెప్పబోతుండగా బాత్రూంలోంచి అప్పుడే బయటకొచ్చిన శంకర్ ఇల్లంతా తడిచేస్తూ వచ్చాడక్కడికి. అతను దాదాపు 30 నగ్నంగా ఉన్నాడు. మొల చుట్టూ చిన్న తుండుగుడ్డ మాత్రమే ఉంది. వస్తూనే తలకాయని బొంగారంలా గిర్రున తిప్పుతూ హాల్లో ఉన్న వాళ్ళందరికేసి ఓ మారు విచిత్రంగా చూసి, ఎవరు వీళ్ళంతా, పాకిస్తాన్ గూఢచారులా ఉన్నారు అన్నాడు. ఏమిటండి ఆ మాటలు? మా శేషుమాంబ అక్క వాళ్ళొచ్చారు, సరిగ్గా చూడండి గుర్తొస్తుంది. ఆయన గురునాథం బావగారు, వీడు బబ్లు, అదిగో వాడు టింకు, ఆ టీపాయ్ మీద కూర్చున్నది బుజ్జి, ఇదిగో ఇది మా శేషుమాంబ అక్క. ఒక్కొక్కరిని వేలెత్తి చూపుతూ భర్తతో అంది ఊర్మిళ. ఎవరైతే నాకేంట్లే, నేనేమన్నా ఏనుగు మాంసం తింటానా ఏంటి? సరే, నాకు కొంచెం గడ్డి పెట్టు, నేను ఆఫీస్కెళ్ళాలి అన్నాడు శంకర్. అంటూనే తన మొలకి ఉన్న తుండుగుడ్డని విప్పబోయాడు. కాని ఊర్మిళ ఏమండి అని బిగ్గరగా అరవడంతో ఆగిపోయాడు. గురునాథం దంపతులు వాళ్ళ పిల్లలు అతనికేసి మతిపోయినట్లుగా చూస్తుంటే 6 నెలలయిందక్కా అని మళ్లీ కొంగుతో కళ్ళొత్తుకుంది ఊర్మిళ. ఏమిటే అంది శేషుమాంబ గాభరాగా. అదేనక్కా, ఈయనకి పిచ్చెక్కి 6 నెలలైంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఏం వాగుతారో ఆయనకే తెలీదు. మనుషుల్ని కూడా సరిగ్గా గుర్తుపట్టలేరు. ఒక్కోసారి ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉంచుకోరు. చెబుతుంటే ఊర్మిళ కళ్ళ వెంబట జలజల కన్నీళ్లు రాలాయి. నిజమా? నిజంగా శంకర్కి పిచ్చెక్కిందా అన్నాడు గురునాథం నమ్మలేకపోతూ. అవును బావగారు, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో నా కర్మ ఇలా కాలిపోయింది వెక్కుతూ అంది ఊర్మిళ. మరి డాక్టర్కి చూపించలేదా? శేషుమాంబ అడిగింది. ఎందుకు చూపించలేదక్కా? వారానికోసారి ఇంటికొచ్చి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడాయన. మందులు అవి వాడుతూనే ఉన్నాం, కాని ఫలితమేమీ కనిపించడం లేదు చెప్పి దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచింది ఊర్మిళ. అసలెందుకు జరిగిందిలా? గురునాథం అడిగాడు సోఫాలో సర్దుకుని కూర్చుంటూ. ఎందుకంటే ఏం చెప్పను బావగారు, అంతా నా కర్మ, ప్రారబ్ధం చిన్నగా నెత్తి బాదుకుంది ఊర్మిళ. అంతలో శంకర్రావు, ఏంటా వెదవ్వాగుడు, నెపోలియన్ బోన్పార్టీలో ప్రవర్తించే విధానం ఇదేనా? మర్యాదగా మీరంతా సరెండర్ అయిపోండి, లేకపోతే ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేస్తా అని గట్టిగా అరిచాడు. గురునాథం దంపతుల తనకేసి భయం భయంగా చూస్తుంటే, వాళ్ళు మన చుట్టాలండి, శత్రువులు కాదు, కాల్చి చంపడానికి అంది ఊర్మిళ కన్నీరు ఉబుకొస్తుండగా. అయితే చంపకూడదా? కూడదు. కూడదని చెప్పడానికి నువ్వెవర్తివి? 14 ఏళ్లు నన్ను మోసిన నా ఐరావతాన్నే చంపేసిన పరమ కిరాతకుని నేను. వీళ్ళని చంపడం నాకొక లెక్క. అలాగా, అయితే చంపండి చూద్దాం. ఊర్మిళ అలా అంటుంటే గజగజ వణికిపోయింది శేషుమాంబ. వద్దమ్మా, అతన్ని అలా రెచ్చగొట్టద్దు అంది చేతులు జోడిస్తూ. ఏం పర్వాలేదక్కా, ఆయన ఊరికి అలా అంటారు, నిజంగా చంపరు అంది ఊర్మిళ. చంపరని గ్యారంటీ ఏంటి? చంపరక్కా. మొన్నొకసారి మా కుక్కపిల్ల జూలీని బావిలో పడేశారు. అంతకుముందు ఒకసారి మా ఎదురింటి వాళ్ళ అబ్బాయి చిన్నాని బెల్ట్తో దూలానికి వేలాడదీశారు. ఏదో ఇలాంటి చిన్న చిన్న అవకతవక పనులు చేస్తుంటారే తప్ప ఆయన నిజంగా మనుషుల్ని చంపరు
మొన్నొకసారి నా మీద కిరసనాయిలు గుమ్మరించారే గాని అందుబాటులో అగ్గిపెట్టున్నా కూడా గీసి అంటించలేదు. ఏదో ఇలాంటి బెదిరింపు పనులు చేస్తుంటారే తప్ప నిజంగా మనుషుల్ని చంపేటంత క్రూరత్వం ఆయనకి లేదు. నమ్మకంగా పలికింది ఊర్మిళ. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ చిన్న చిన్న అవకతవక పనులంటావా అమ్మా? గురునాథం అడిగారు గుండె బేజారెత్తిపోతుండగా. ఊర్మిళ ఏదో అనబోయింది. కాని ఈలోగా అందరూ కుక్కిని పేనుల్లా పడుండండి, లేకపోతే నా ఐరావతాన్ని మళ్లీ బ్రతికించి దాంతో మీ అందర్నీ కుమ్మించేస్తాను అని బిగ్గరగా అరిచాడు శంకర్. చూడబోతే పిచ్చి చాలా ముదిరిపోయినట్టుందమ్మా. ఇలాంటి వాణ్ణి ఇంకా ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసేలేకపోయావా? గురునాథం సలహా ఇస్తున్న ధోరణిలో అన్నాడు. అలా పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తే ఆయన ఉద్యోగానికి ముప్పని చెప్పారు బావగారు ఆయన కొలీగ్స్ అంతా. అందుకే సిక్ లీవ్ పెట్టించి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నాను చెప్పింది ఊర్మిళ. అసలు ఈ పిచ్చి ఆయనకి ఎందుకొచ్చినట్లు? పోయిన వేసవిలో మేం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడుగా. ఏమో బావగారు, డాక్టర్ కూడా ఈయనకి పిచ్చి అని నిర్ధారించాడు గాని ఎందుకొచ్చిందో చెప్పలేకపోతున్నాడు. ఛ, ఎంత బాగా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? గురునాథం సానుభూతి సూచకంగా నిట్టూర్చాడు. ఎందుకలా లొట్టలేస్తున్నావు? ఏ, నా జిలేబీ కాచేద్దాం అనుకుంటున్నావా అన్నాడు శంకర్రావు గురునాథం కేసి గుర్రుగా చూస్తూ. మీ జిలేబీని ఆయనేం కాజేయర్లేండి, ఆవకాయ జాడిని అటక మీద పెట్టాను అంది ఊర్మిళ భర్త కేసి కోపంగా చూస్తూ. అందులో ఎలక పడిందిగా అన్నాడు శంకర్రావు. అయితేనే దాన్ని మీ ఐరావతం తినేసిందిగా. ఏంటి, నా ఐరావతం మళ్లీ బ్రతికిపోయిందా? అవును, నిన్న పొద్దున్నే దాని తొండానికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి మళ్లీ బతికించాను. మరి నా బసవన్న మాటేమిటి? దాన్ని కూడా బ్రతికిస్తాను. అదేంటమ్మా, నువ్వు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? గురునాథం ఆశ్చర్యంగా అడిగాడు. మరేం చేయమంటారు బావగారు? ఈయనగారి పిచ్చికి వేగలేక ప్రాణం విసికి అప్పుడప్పుడు నేను కూడా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. విషాదంగా నవ్వింది ఊర్మిళ. శేషుమాంబ చెల్లెలికేసి జాలిగా చూసింది. చెల్లెలంటే నిజంగా సొంత చెల్లెలు కాదు, పిన్నిగారి అమ్మాయి. అంతలో సడన్ గా ఏదో గుర్తొచ్చిన వాడిలా ఓ మారు తల వెదిలించి, అన్నట్లు మన జూలీ ఏది అని అడిగాడు. ఇంకెక్కడ జూలీ అండి, మొన్న దాన్ని బావిలో వేసి చంపేశారుగా. అలాగా, మరి ఇవాళ చంపడానికి ఏముంది? నేనున్నాగా, నన్ను వేయండి బావిలో, పళ్ళు నూరుతూ అంది ఊర్మిళ. మోహం, నువ్వు చాలా లావుగా ఉంటావు, నిన్ను నేను మోయలేను. అది గదుగో ఆ చిన్ని పాప అయితే బావుంటుంది అన్నాడు శంకర్ గురునాథం దంపతులు గారాల పుత్రిక అయినటువంటి బుజ్జుకేసి వేలెత్తి చూపుతూ. అమ్మో అంటూ ఒక్క పరుగున కూతుర్ని చేరి ఆ పసిదాన్ని చేతుల్లోకి తీసుకుని హృదయానికి హత్తుకుంది శేషమాంబ. నువ్వు గాబరా పడకక్క, ఆయన ఊరికే అంటారలా. నిజంగా మీ బుజ్జిని బావిలో ఏం వేయరు అంది ఊర్మిళ. ఊరుకో ఊర్రు, అతని మాట అన్నందుకే నా గుండె లవసిపోయాయి. ఇంకా కూర్చున్నారేంటండి, లేవండి పోదాం అంది శేషమాంబ. నిజమే నిజమే, బ్రతుకుంటే బలుసాకు తినచ్చు అంటూ గురునాథం సోఫాలోంచి క్రిందకు దూకి సూట్ కేసులకేసి పెద్ద అంగలేశాడు. అదేంటి బావగారు, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఊర్మిళ దిగులుగా అంది. ఈయనగారి పిచ్చి గొడవల పడి కనీసం కాఫీ అయినా ఇచ్చాను కాదు. ఆమె అలా నొచ్చుకుంటుంటే, మరేం పర్వాలేదమ్మా, కాఫీ బయట తాగుతాన్లే, నువ్వేం బాధపడకు అన్నాడు గురునాథం. ఇది చాలా అన్యాయం అక్క, కనీసం ఒక పూట భోజనమైనా చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఊర్మిళ శేషమాంబతో అంది మరింత నొచ్చుకుంటూ. భోజనం కన్నా నాకు నా పిల్లల క్షేమమే ముఖ్యం ఊర్రు. మరిదిగారికి పిచ్చి తగ్గక ఉత్తరం రాయి, కావాలంటే అప్పుడు మళ్లీ వస్తాం అంది శేషమాంబ మీడియం సూట్ కేసుని చేతిలోకి తీసుకుంటూ. పాకిస్తాన్ గూఢాచారులు వెళ్ళిపోతున్నారా? దేని మీద వెళ్తారట? నా ఐరావతాన్ని పంపనా అన్నాడు శంకర్రావు. వద్దు అంటూ రెండు చేతుల్లో రెండు పెద్ద పెద్ద సూట్ కేసులతో గడప దాటేశాడు గురునాథం. ఇంజిన్ వెంట భోగిల్లా శేషుమాంబ ఆమె సంతానం అతన్ని అనుసరించారు. పిచ్చి సన్నాసులు, నెల రోజులు తిష్టవేయడానికొస్తూ ఆ సంగతి అడ్వాన్స్ గా ఉత్తరం రాసి మరీ వస్తారా? ఎలా కొట్టాను దెబ్బ అన్నాడు శంకర్ గురునాథం వాళ్ళు వెళ్లిపోయాక భార్యతో. భలే కొట్టారు దెబ్బ, బ్రహ్మాండంగా నటించారు మొత్తానికి అంది ఊర్మిళ భర్తకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ. నటనలో నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? గ్లిజరిన్ లేకుండానే ఎన్ని కన్నీళ్లు కార్చావ్ అన్నాడు శంకర్ తన భార్యకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ. ఎంతైనా మీ భార్యని కదా అంది ఊర్మిళ నవ్వేస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.